బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెజవాడ టీడీపీలో బ్రదర్స్ వార్ సాగింది. ఎంపీ కేశినేని నాని చిన్ని వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నెల 7న తిరువూరు రానున్నారు చంద్రబాబు సభ కోసం తిరువూరులో సమన్వయ కమిటీ సమావేశం సాగింది. సమన్వయ కమిటీ సమావేశంలో ఇద్దరు నేతల బల ప్రదర్శన సాగింది. చిన్ని నాని మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమావేశంలో కుర్చీలు పగలగొట్టి కొట్టుకున్నారు కార్యకర్తలు. ఇక ఎంపీ నానికి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు. మరోవైపు చిన్నీకి ఆయన మద్దతుదారులు కూడా స్వాగతం పలికారు. చిన్ని ఫ్లెక్సీలను నాని వర్గం చింపివేసింది. చిన్నీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది. సమావేశానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు హాజరయ్యారు. అయితే ఎంపీ కేశినేని నాని బ్రదర్స్ పరస్పరం గొడవపడంతో సమావేశం గందరగోళంగా మారిన పరిస్థితి నెలకొంది. చంద్రబాబు సభ కోసం తిరువూరులో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అయితే సమావేశంలో కేశినేని నాని బ్రదర్స్ గొడవతో గందరగోళం నెలకొంది. ఇద్దరు నేతలు కూడా బల ప్రదర్శన నిర్వహించారు. చిన్ని నాని మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమావేశంలో కుర్చీలు పగలగొట్టుకున్నారు కార్యకర్తలు. ఇటు నానికి అయ్యప్ప స్వామి వద్ద కార్యకర్తలు ఘన స్వాగతం పలికితే మరోవైపు చిన్నికి కూడా ఆయన మద్దతుదారులు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో చిన్ని ఫ్లెక్సీలను నాని వర్గం చించివేయడంతో గొడవ చెలరేగింది. చిన్నికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. ఈ నేపథ్యంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం గందరగోళంగా మారింది. మా ప్రతినిధి సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, తిరువూరులో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో కేశినేని నాని బ్రదర్స్ మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఎస్ రామదాస్, పూర్తిగా విజయవాడ పార్లమెంట్ కి సంబంధించి అన్నా తమ్ముళ్ళ మధ్య అయితే వారు గత కొంతకాలంగా నడుస్తుంది. ఎంపీ సీటు కోసం ఈ వార్ అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. విజయవాడ ఎంపీ టీడీపీ నుంచి నాదంటే నాదంటూ ఇటు కేసీఆర్ నాని కానీ కేసీఆర్ చిన్ని కానీ ఇద్దరు కూడా పోటీ పడుతున్న పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో నియోజకవర్గంలో కూడా అదే స్థాయిలో ఇద్దరు కూడా పర్యటనలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబు జనవరి నెలలో పూర్తిగా నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశాలు అంటే పార్లమెంట్ స్థాయిలో కమిటీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో 7వ తారీఖున తిరువూరులో అంటే విజయవాడకి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన సమావేశం తిరువూరులో జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ చూడడానికి ఒక సమన్వయ కమిటీ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఇటు కేసీఆర్ నాని వరకు కేసీఆర్ చిన్ని వరకు ఇద్దరు కూడా అటెండ్ అయిన పరిస్థితి. కేసీఆర్ నాని చిన్ని అటెండ్ అయినప్పుడే ఎవరి వర్గాలకు సంబంధించి వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి. కానీ సమన్వయ కమిటీ సమావేశ వేదిక దగ్గరే ఈ రచ్చంతా కూడా జరిగింది. పూర్తిగా రసాబసిగా సమావేశం అంతా తయారైంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఫ్లెక్సీల్లో చిన్ని ఫోటో పెద్దగా కనిపించడం, నాని ఫోటో చిన్నగా ఉండడంతో నాని వర్గం అంతా కూడా ఒక్కసారిగా పైకి వెళ్లి ఫ్లెక్సీలన్నీ చించింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. గతంలో కూడా విజయవాడలో జరిగిన మైనార్టీ సమావేశంలో కానీ అదేవిధంగా ఎస్సీ సమావేశంలో కూడా నాని కంటే కూడా చిన్ని ఫోటోలు ఎక్కువగా ఉన్నాయంటూ అక్కడ గొడవలు జరిగిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే కొంత సర్దుబాటు కూడా పార్టీ నుంచి నాని చిన్ని మధ్య కొంత సర్దుబాటు చేశారని చెప్పి వార్తలు వినిపించాయి. కానీ ఆ సర్దుబాటు అన్ని కూడా పక్కకి వెళ్ళినట్టయితే ఈ రోజు తెలుస్తుంది. పూర్తిగా నాని చిన్నికి సంబంధించిన వర్గాలు రెండు కూడా బాహాబాహికి దిగిన పరిస్థితి. ఇద్దరు కూడా చైర్లు విసురుకున్న పరిస్థితి, ఒకరి చైర్ విసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ నెలకొని ఉంది. తూర్పులో అన్నా తమ్ముళ్ళు అంటే తెలుగు తమ్ముళ్ళ మధ్య పోటీ ప్రస్తుతం టీడీపీకి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. రెండు వర్గాలు ఇటు చిన్ని గాని నాని గాని
రెండు వర్గాలు కూడా బాహి తిరగడం ఇది మొదటిసారి కాదు, 3-4 సార్లు ఇదే పరిస్థితి రిపీట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో ఏర్పాట్ల కోసం ఏర్పాటు చేసిన సమావేశం ఎలా ఉంటే చంద్రబాబు వచ్చిన టైంలో ఇంకెలా ఉంటుందని చెప్పి తెలుగు తమ్ముళ్ళు అయితే చర్చించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలుగుదేశానికి సంబంధించి కేసీఆర్ నాని గాని చిన్ని గాని ఇద్దరు కూడా ఒకే కుటుంబంలో ఉన్నారు, అన్నతమ్ములుగా ఉన్నారు, టీడీపీలో లీడర్లుగా కొనసాగుతున్నారు. ఒకరు ఎంపీగా ఉంటే ఇంకొకరు ఎంపీ సీట్ ని ఆశిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇద్దరి మధ్య సమన్వయం లేదు. ఆ పోటీయే చివరికి పార్టీలో విభేదాలకి కారణమవుతుందని చెప్పి తెలుగుదేశం సంబంధించిన సురేంద్ర మొన్ననే లోకేష్ సమక్షంలో అలాగే చంద్రబాబు సమక్షంలో ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడారు. ఇద్దరు కూడా కన్విన్స్ అయ్యారు. చిన్నిని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా లోకేష్ అనౌన్స్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. సో అప్పుడే మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ మధ్య కూడా ఇలాంటి గొడవ గందరగోళం చెలరగడం, ఇద్దరి వర్గాలుగా విడిపోయి కొట్టాడుకోవడం సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతోంది? అంటే ఇందాక మనం చెప్పండి, ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి అధినాయకత్వం చర్చించింది, గొడవలు లేకుండా ముందుకెళ్లాలంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. అలాగే వెళ్తామని చెప్పి ఇద్దరు కూడా అధినాయకత్వం దగ్గర మాట్లాడారు. కానీ అనివార్యంగా లోకేష్ దగ్గర చిన్ని పేరు రావడం, చిన్నిని పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి. అయితే నాని ఎక్కడ కూడా తాను తప్పుకుంటున్నట్టు కానీ చిన్నికి అక్కడ పోటీకి అవకాశం ఇస్తున్నట్టు కానీ ఎక్కడ చెప్పలేదు. ఇప్పటికే కూడా నాని తానే పోటీలో ఉంటున్నానని చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే నాని కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా వెళ్తారని ఒక వార్తలు వినిపించాయి. కానీ ఎమ్మెల్యేకి వెళ్ళను అంటూ కూడా నాని తెగేసి చెప్పాడు. కాబట్టి అధినాయకత్వం దగ్గర ఇద్దరు సయోధ్య కుదుర్చుకున్నట్టు ఉన్నా కానీ బయట మాత్రం వారు వన్ సైడ్ అనే పరిస్థితి అయితే కొనసాగుతుంది. వారిద్దరి మధ్య కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అధినాయకత్వం చెప్పిన వాటిని పెడచమని పెట్టి ఇద్దరు కూడా అన్నతమ్ములు ఇద్దరు కూడా ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎంపీ ఎవరికి ఇవ్వాలనే దాని మీద ఇంకా పూర్తి డెసిషన్ రాలేదు. కానీ లోకేష్ మాత్రం ఇప్పటికే చిన్నీకని ప్రకటించారు. కానీ వార్తల్లో వాస్తవం లేదని కూడా నాని వర్గం ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీలో రెండు వర్గాలుగా అంటే ఇప్పటి వరకు స్థానిక నియోజకవర్గాల్లోనే ఉంటే ఇప్పుడు అన్నా తమ్ముళ్ళు మాత్రం ప్రతి నియోజకవర్గంలో రెండు గ్రూపులు, చిన్ని వర్సెస్ నాని అనే రెండు గ్రూపుల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు సయోధ్య కుదిరించామని చెప్పి చెబుతున్న అధిష్టానానికి కూడా సయోధ్య కుదరలేదు అని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పి చెప్పొచ్చు. రామదాస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. ఇది మొత్తం మీద విజయవాడ తిరువూరులో చంద్రబాబు సభకు సంబంధించిన సన్నాహక సమావేశంలో కేశినేని బ్రదర్స్ వర్గాలుగా విడిపోయి ఇద్దరు వర్గాలు కూడా కొట్లాడుకున్న పరిస్థితి కనబడింది. ఎంపీకి అయ్యప్ప స్వామి వద్ద టెంపుల్ వద్ద స్వాగతం పలికారు కార్యకర్తలు. మరోవైపు ఆయన బ్రదర్ చిన్ని కూడా ఆయన మద్దతుదారులు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో చిన్ని ఫ్లెక్సీలను చింపివేసింది నాని వర్గం. అలాగే ఆయనకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయడంతో సమావేశం గందరగోళంగా మారింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సమక్షంలోనే ఇదంతా జరిగింది. మొత్తం మీద నాని బ్రదర్స్ మధ్య సమన్వయం చోటు చేసుకుందని వస్తున్న వార్తల నేపథ్యంలో తాజాగా జరిగిన గొడవతో ఇద్దరి మధ్య మళ్ళీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టుగా పరిస్థితి ఉందన్నట్టుగా చర్చ సాగుతోంది.